Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. చాలా సార్లు మస్కట్ గవర్నమెంట్ బెస్ట్ అంటే డొనేషన్ బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అక్కడ వాళ్ళ దగ్గర ఇచ్చారు. అంటే వాళ్ళ సర్వీసెస్కు ఏదో మంచి పేరు వచ్చింది వాళ్ళకి. వరుసగా చాలా సంవత్సరాలు ఇచ్చారు వాళ్ళకి. అలాగే బాంబే కానీ లేకపోతే అదర్ స్టేట్స్లో కానీ ఇంకా మన ఇండియాలో ఆంధ్ర తెలంగాణ మాకు రెగ్యులర్ ఇది. సో అలాగే దుబాయ్ చాలా చోట్ల ఈవెన్ యూఎస్ఏలో కూడా చాలామంది అన్నయ్య ఫ్యాన్స్ లేకపోతే మెగా ఫ్యాన్స్ వీళ్ళందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చాలా చేశారు. సో అది కొంచెం బాగా అన్నయ్య గారు వచ్చిన తర్వాత ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించి అవేర్నెస్ బాగా పెంచారు. అంటే దాదాపు ఒక అరౌండ్ 20 years దాకా అవుతున్నట్టుంది నాకు తెలిసి, కరెక్ట్ జ్ఞాపకం లేదు కానీ బట్ మోర్ దాన్ 20 years సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఇది. ఇట్స్ ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. మాకందరికీ ఏంటంటే ఆయన ఇవాళ ఇచ్చిన బ్లడ్ బ్యాంక్ తాలూకు ఒక రకమైన ఉద్యమం చెప్పాలా లేకపోతే ఒక డ్రైవ్ అని చెప్తారా ఏం చెప్తారు, చాలా ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టాడో కానీ మనయ్య గారు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. సో అలాగే ఐ బ్యాంకు, బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ అంటే కొన్ని వేల మందికి ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా కళ్ళు అమర్చడం జరిగింది. అంటే ఈ కార్నియా ఏదో ఇస్తారనమాట. మా నాన్నగారి ఐస్ కూడా అట్లాగే బ్లడ్ బ్యాంక్ ఆయన చనిపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేసాం, బ్లడ్ అండ్ ఐ బ్యాంక్. అంటే నేను పాజిటివ్లీ టెలింగ్, నేను ఎక్కువ మందికి అవసరం రాకూడదని నా కోరిక. ఎందుకంటే ఎక్కువ మందికి అవసరం రాకూడదంటే నా ఉద్దేశం ఈ కరోనా బాగా తగ్గిపోయి ప్లాస్మా అవసరం రాకుండా ఉండాలి, అలాగే వ్యాక్సినేషను సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవాళ బాగానే సక్సెస్ఫుల్గా అవుతుందని ఇనీషియల్ న్యూస్ వస్తుంది. కానీ ప్లాస్మా అంటే ఏంటో అదేదో పెద్ద ఇదిలాగా అనుకొని నాకు కూడా తెలియదు ప్లాస్మా గురించి. అంటే బ్లడ్ బ్యాంక్లో అన్నయ్య గారి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ లేకపోతే ప్లాట్లెట్స్ ఇవ్వటం తప్ప ప్లాస్మా గురించి ఈ కోవిడ్ దీనిలోనే తెలిసింది. సో plasma is very essential component for ఈ కరోనా ట్రీట్మెంట్లో. సో చాలామంది మా ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి తగ్గిన వెంటనే అందరూ ఈ ప్లాస్మా డొనేషన్ చేశారు. నాతో పాటు నేను కూడా ఒక 4 times దాకా ఇచ్చానమాట. అంటే ప్లాస్మా ఇవ్వటం వల్ల అసలేం ప్రాబ్లం, బ్లడ్ కన్నా కూడా ఈజీ ప్లాస్మా ఇవ్వటం. బ్లడ్ని ఒక మిషన్లోకి పంపించి ఓన్లీ ప్లాస్మా వరకు సపరేట్ చేసి తిరిగి బ్లడ్ని మన బాడీలో పంపించేస్తారు. సో కనీసం బ్లడ్ ఇచ్చినటువంటి ఆ చిన్న ఒక మైన్యూట్ ఫ్యాటింగ్ ఉంటుంది, అది కూడా ఉంటుంది దీంట్లో. సో చాలా యూస్ఫుల్ ఎస్పెషల్లీ ఫర్ కరోనా అనేది, బికాజ్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి వాటిలో. అలాగే ఇలాంటి క్రైసిస్ టైంలో మెగా ఫ్యాన్స్ కానీ లేకపోతే మా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కానీ చాలామంది ఈ బ్లడ్కు సంబంధించి బ్లడ్ డెఫిసిట్ కూడా వచ్చింది. అంటే చాలామందికి బ్లడ్ కూడా అంటే డొనేషన్స్ తగ్గిపోయినాయి, బ్లడ్ డొనేషన్. సో అందరూ కూడా బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి తర్వాత మన ప్లాస్మా ఒకడైతే నేనైతే 4 times ఇస్తే ఒకడు 14-15 times ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎవ్రీ 10 daysకి ఒకసారి, వారానికి ఒకసారి కూడా ఇచ్చేసిన కుర్రోళ్ళు ఉన్నారు. సో బాగా అంటారు ఒక మంచి అవేర్నెస్తో పనిచేశారు మా ఎంటైర్ మెగా ఫ్యాన్స్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. బ్లడ్ బ్యాంకు పెట్టినప్పుడు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ కలెక్ట్ చేయటం, దాన్ని రకరకాల అవసరాలు ఉన్న వ్యక్తులకు ఇవ్వటం. సో దానికి ఒక కేంద్రం కాబట్టి బ్లడ్ బ్యాంక్ అయింది.
మొత్తానికి బ్లడ్ బ్యాంక్ కావాల్సినటువంటి మేజర్ ఖర్చు అంతా ఆయన ఒక కార్పస్ ఫండ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ కార్పస్ ఫండ్ పెట్టి ఒక ట్రస్ట్ లాగా తయారు చేశారు. మేమందరం ట్రస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం దాంట్లో భాగస్వామ్యమే. మాకు అందరికీ ఆయన చిరంజీవి గారు ఈజ్ అ హెడ్. ఈ కార్పస్ ఫండ్లో నుంచి వచ్చే డబ్బులే ఆల్మోస్ట్ బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్కి అయ్యే ఖర్చులు కానీ ఇవన్నీ అవుతుంటాయి. ఇది కాకుండా యూజువల్గా ఏంటంటే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి లేకపోతే ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఫ్రీగా బ్లడ్ ఇవ్వటం కానీ, ఒకవేళ డైరెక్ట్గా బ్లడ్ తీసుకోవటం అంటే బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకోకుండా ఒకసారి లైవ్గా డోనర్స్ రమ్మంటారు. అప్పుడు కూడా మా బ్లడ్ బ్యాంక్లో రిజిస్టర్ చేయించుకున్నటువంటి ఎంతోమంది డోనర్స్ వెళ్ళి వాలంటీర్గా వాళ్ళు ఎక్కడ చెప్తారు అక్కడికి వెళ్ళి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే బ్లడ్ ప్లాట్లెట్స్ చాలా ఎసెన్షియల్ కమ్యూనిటీ కాంపోనెంట్. ఇది డెంగ్యూ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ప్లాట్లెట్స్ పడిపోతాయి. అలాగే ప్లాట్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా ఎక్స్పెన్సివ్. మాకు ఈ ప్లాట్లెట్స్ ఇవి ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ఎక్స్పెన్స్ అవుతుంది. అదే పూర్ పీపుల్కి అయితేనేమో ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తాం. కాస్త ఎవరిని అఫోర్డ్ చేయగలిగితే వాటి బ్యాగ్కి పెట్టిన ఖర్చు లేకపోతే ఆ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ఓన్లీ ఆ ఖర్చుల వరకు నామినల్గానే తీసుకొని అది చేస్తారు తప్ప ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద బ్లడ్ సంబంధించిన ఏదైనా సరే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి ఫ్రీగానే వెళ్తుంది. 15% ఎవరైనా కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యో లేకపోతే కొంత ఇవ్వగలిగి కొంత ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేలాగా ఎవరైనా డొనేషన్ ఇస్తే ట్రస్ట్ కాబట్టి తీసుకుంటాం. బట్ అది చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. మేజర్గా అన్నయ్య గారి దగ్గర నుంచే ఎంటైర్ అమౌంట్ వెళ్తుంటుంది. ఈ కరోనా టైంలో రిస్క్ తీసుకొని బయటకు వచ్చి సర్వీస్ చేసినటువంటి మెగా ఫ్యాన్స్కి అండ్ ఈ కరోనా టైంలో బ్లడ్ ప్లస్ ప్లాస్మా డొనేట్ చేసినటువంటి ప్రతి అభిమానులందరికీ కూడా చిరంజీవి గారి తరఫున మా ఫ్యామిలీ తరఫున బ్లడ్ బ్యాంక్ తరఫున అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. నూతన సంవత్సరంలో ఈ కరోనా ఇలాంటి మహమ్మారి బారిన పడకుండా అందరూ సంతోషంగా ఉండాలి. ఈ కరోనా తగ్గిపోవాలి. అందరి జీవితాల్లో మంచి వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.